ఇంటెలిజెన్స్ విభాగంలో ఉద్యోగం చేయడమే మీ లక్ష్యమా? దేశ రక్షణలో సేవ చేయాలనుకుంటున్నారా? అయితే ఈ నోటిఫికేషన్ మీకోసమే అండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు T1 అకాడమీ. ఐఎమ్ సుధీర్ కుమార్. ఎంప్లాయ్మెంట్ న్యూస్లో భాగంగా ఈరోజు మీ ముందుకు ఒక మంచి నోటిఫికేషన్తో రావడం జరిగిందండి. నోటిఫికేషన్ వచ్చేసి మనకి ఇంటెలిజెన్స్ బ్యూరో, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్కి సంబంధించి ఏదైతే ఇంటెలిజెన్స్ బ్యూరో ఉందో దాంట్లో నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. కేవలం 10th క్లాస్ క్వాలిఫికేషన్తో ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. సో నోటిఫికేషన్ సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ అనేది చూద్దాము. సో ముందుగా చూసుకున్నట్లయితే మనకు డీటెయిల్డ్ నోటిఫికేషన్ వచ్చేసి 18th నవంబర్ రోజున రావడం జరుగుతుంది. ఓకే, అప్లికేషన్ స్టార్టింగ్ డేట్స్ వచ్చేసి 22nd నవంబర్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి. లాస్ట్ డేట్ వచ్చేసి 14th డిసెంబర్ 2025గా ఉంచడం జరిగింది. అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి 22nd నవంబర్, అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి 14th డిసెంబర్. ఇదొకటి గుర్తుపెట్టుకోండి. ఓకే, సో నోటిఫికేషన్ ఎస్పెషల్గా దేనికోసం వచ్చిందంటే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఏదైతే ఉందో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ కోసం రావడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటంటే కేవలం 10th క్లాస్ ఉంటే సరిపోతుంది. ఓకే, డొమిసైల్ సర్టిఫికేట్ వచ్చేసి క్యాండిడేట్ హ్యాస్ అప్లైడ్ క్లోజింగ్ ది డేట్ వచ్చేసి 14th డిసెంబర్ 2025. ఓకే, బేసిక్గా దీనికి సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మనకు 10th ఆర్ ఈక్వాలెంట్ ఉంటే సరిపోతుంది. ఆయా రాష్ట్రాలలో స్పెషల్గా వేకెన్సీస్ అనేవి ఉండడం జరిగింది. దాదాపుగా ఈ నోటిఫికేషన్కి వచ్చేసి 362 వరకు మనకి వేకెన్సీస్ అనేవి ఉండడం జరిగింది. ఓకే, ఏజ్ లిమిట్ విషయానికి వస్తే మనకి కట్ ఆఫ్ డేట్ కూడా మెన్షన్ చేశారు. 14th డిసెంబర్ 2025 అనేది కట్ ఆఫ్ డేట్గా మెన్షన్ చేయడం జరిగింది. 18 ఇయర్స్ నుంచి 25 ఇయర్స్ మధ్యలో ఉండాలి. ఓకే, దిస్ ఈజ్ ద ఏజ్ క్రైటీరియా. అదేవిధంగా ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 ఇయర్స్, అదేవిధంగా ఓబీసీ అభ్యర్థులకు 3 ఇయర్స్. నెక్స్ట్ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారికి 40 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే మనకి రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఏ విధంగా ఉండబోతుంది. రిక్రూట్మెంట్ ప్రాసెస్ వచ్చేసి మొత్తం 3 క్రైటీరియాస్ బేస్ చేసుకొని ఉండడం జరిగింది. ఫస్ట్ టైర్ 1 వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. టైర్ 2 వచ్చేసి మనకి ఆఫ్లైన్ ఎగ్జామ్ ఉంటుంది, డిస్క్రిప్టివ్ టైప్ ఉంటుంది. దాని గురించి కూడా చూద్దాము. ఓకే, నెక్స్ట్ వచ్చేసి టైర్ 3 పర్సనాలిటీ అంటే ఇంటర్వ్యూ టెస్ట్ ఉండడం జరిగింది. 3 కేటగిరీస్లలో మనకి అంటే 3 టైర్లో మనకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది టైర్ 1లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది, టైర్ 2లో వచ్చేసి డిస్క్రిప్టివ్ టెస్ట్ ఉంటుంది, టైర్ 3లో ఇంటర్వ్యూ పర్సనాలిటీ టెస్ట్ ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఏంటి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూడాలి. టైర్ 1 ఏదైతే ఉందో అది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. మొత్తం 4 పార్ట్స్ ఉంటాయి. 4 పార్ట్స్కి 100 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ క్యారీ 1 మార్క్, అంటే 100 క్వశ్చన్స్ 100 మార్క్స్ అనేది డిసైడ్ చేయడం జరిగింది. అదేవిధంగా మనకి నెగటివ్ మార్క్ అనేది ఉంది. ప్రతి 4 తప్పులకి 1 మార్క్ అనేది పోతుంది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. జనరల్ అవేర్నెస్లో 40 క్వశ్చన్స్ ఉంటాయి, 40 మార్క్స్. అదేవిధంగా క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 20 మార్క్స్, 20 క్వశ్చన్స్. నెక్స్ట్ న్యూమరికల్ అండ్ లాజికల్ రీజనింగ్ వచ్చేసి 20 క్వశ్చన్స్, 20 మార్క్స్. ఇంగ్లీష్ లాంగ్వేజ్ వచ్చేసి 20 మార్క్స్. ఓకే, మొత్తం 1 అవర్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. సో దేశ రక్షణలో ఎవరైతే సేవ చేయాలి అనుకుంటున్నారో ఇంటెలిజెన్స్లో చాలామందికి డ్రీమ్ అన్నమాట జాబ్ చేయాలనేది. సో వాళ్ళకి ఇది స్పెషల్ నోటిఫికేషన్. కేవలం మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అనే గుర్తుపెట్టుకోకండి. బేసిక్గా దీనిలో రిక్రూట్ అయిన వాళ్ళు తర్వాత ఇంటెలిజెన్స్లో డిఫరెంట్ వింగ్స్కి కూడా అంటే గ్రౌండ్ లెవెల్లో కూడా మీరు జాబ్ చేసే ఆపర్చునిటీ పొందుతారు. ఓకే, నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే మనకి టైర్ 2లో డిస్క్రిప్టివ్ ఉంటుంది. డిస్క్రిప్టివ్ వచ్చేసి టెస్ట్ ఆన్ ఇంగ్లీష్, బేసిస్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, వొకాబులరీ దీని రిలేటెడ్గా ఉంటుంది. అంటే బేసిక్గా ఇంగ్లీష్ లాంగ్వేజ్ పైనే ఉండడం జరుగుతుంది. టోటల్ 50 మార్క్స్, 1 అవర్ ఉంటుంది. ఓకే, క్వాలిఫికేషన్ అన్నమాట టైర్ 2 కనీసం 20 మార్క్స్ అనేది రావాలి. అవుట్ ఆఫ్ 50 20 మార్క్స్ అనేది కంపల్సరీగా రావాలి. నెక్స్ట్ పర్సనల్ ఇంటర్వ్యూ అన్నమాట. T1 అకాడమీలో అన్ని పోటీ పరీక్షలకు సంబంధించినటువంటి క్లాసెస్ ఏవైతే ఉన్నాయో పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఇండియన్ ఎకానమీ, తెలంగాణ మూమెంట్, తెలంగాణ హిస్టరీ, ఏపీ హిస్టరీకి సంబంధించిన వీడియోస్ అనేవి ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా T1 అకాడమీ వెబ్సైట్లో కూడా పోటీ పరీక్షలకు సంబంధించిన సబ్జెక్ట్స్ రిలేటెడ్ కంటెంట్ అనేది ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ప్రాక్టీస్ MCQs కానీ, నెక్స్ట్ వచ్చేసి టెస్ట్లు, ఎగ్జామ్ స్పెసిఫిక్ టెస్ట్లను కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఇది ఇంటెలిజెన్స్ బ్యూరోకి సంబంధించినటువంటి వండర్ఫుల్ నోటిఫికేషన్ అండి. కేవలం 10th క్లాస్తోనే మనకు క్వాలిఫికేషన్తో ఈ నోటిఫికేషన్ రావడం జరిగింది. కాబట్టి 10th క్లాస్ ఎవరైతే పాస్ అయ్యారో అంతకంటే ఎక్కువ చదివారో, అదేవిధంగా మనకి
ఇంటెలిజెన్స్ విభాగంలో పని చేయాలనుకునే వాళ్ళకు ఇదొక బెస్ట్ ఆపర్చునిటీ. డోంట్ మిస్ ది నోటిఫికేషన్. ప్లీజ్ అప్లై దిస్ నోటిఫికేషన్ ఆల్సో. అదేవిధంగా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ది T1 Academy. థ్యాంక్ యూ.